ఎస్ ఫ్రెండ్స్, మరి సురేఖ గారు ప్రతిరోజు కూడా ఎన్నో అద్భుతమైన విషయాల్ని మనకు అందిస్తూ ఉన్నారు. ఎన్నో సందర్భాల్లో తనకు కలిగిన అనుభవాల్ని, తనకు కలిగిన అనుభూతుల్ని మరి మనకు అందిస్తూ ఎన్నో రియలైజేషన్స్ మనకు కలిగిస్తున్నారు. మనకి ఇప్పుడు చెప్పారు రమణ మహర్షి వారు ఒక కాలభైరవుడు అంటే ఒక కుక్క వస్తే వారు అని సంబోధించేవాళ్ళు అని చెప్పేసి, మనం ఒక జంతువుని అది అని సంబోధిస్తాం. అది అనేది అది అది ఒక తన యొక్క విలువని మనం తగ్గించడం లాంటిది. అది అనేది మనం అసలు వాడడానికి మనకు రైట్స్ లేవు. ఒక జంతువు అయినంత మాత్రాన ఇప్పుడు మనిషిని ఏమంటాము, వాడు అంటేనే మనము ఒప్పుకోము, అది అంటే అసలు వ్యతిరేకిస్తాం. అలాంటిది ఒక మూగ జీవుల్ని అది అని సంబోధించడం అనేది రాంగ్. అది నిజంగా ఇలాంటి యోగుల దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. మా పాప, పెద్ద పాప ఉంది, ఎప్పుడు జంతువుల్ని ఒక ఆవును గాని ఒక గుర్రాన్ని గాని చాలా సందర్భాల్లో ఇలా చూసినప్పుడు వాళ్ళు అంటది ఎప్పుడు అది అనే ఆ మాట ఇంతవరకు నేను ఎప్పుడు వినలేదు. ఒక కుక్కను చూసినా, ఇంకోటి చూసినా వాళ్ళకి నీళ్లు పెట్టాలి. గురుస్థానికి వస్తే అక్కడ కుక్కలు ఉంటాయి, వాళ్ళకి తీసుకొచ్చి నీళ్లు పెడుతుంది. అక్కడ నీళ్లు పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి నీళ్లు తాగుతారు, నేను వాళ్ళ కోసం నీళ్లు పెట్టాను అని చెప్పేసి సంబోధిస్తూ ఉంటుంది. అంటే జనరల్ గానే పిల్లలకి లోపల ఆ దైవత్వం తాలూకు లక్షణాలు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు కూడా అందరినీ అంతే గౌరవంతో, సురేఖ గారు అన్నట్లు అంతే వినయంతో, అంతే రెస్పెక్ట్ తో చూస్తారు. మనం నేర్పిస్తాం అది కుక్క, దాన్ని అది అనాలి, అది జంతువు కాబట్టి దాన్ని అది అనాలి అని. ఎందుకు జంతువు అయితే ఏం తక్కువ, ఎందుకు తక్కువ చేయాలి దాన్ని అనే పదం అనేది మనకి ఊతంగా మారిపోయింది. అది మనకి ఆ ఊత పదం అనేది తీసేయాలి. జనరల్ గా చిన్నప్పటి నుండి మనకి అలా అలవాటు చేసేసారు. ఒక తారతమ్యం మనుషుల్లో కూడా, వీరు ఎక్కువ వీరు తక్కువ, ఇలా ఉంటే ఎక్కువ ఇలా ఉంటే తక్కువ, కులాన్ని బట్టో, వర్గాన్ని బట్టో, ప్రాంతాన్ని బట్టో, మతాన్ని బట్టో, జ్ఞానాన్ని బట్టో. ఇక్కడ ఎవరైతే జ్ఞానం పొందారో, ఎవరైతే ఇందాక శోభా గారు అన్నట్లు ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ జ్ఞానం పెరిగితే ఏమైతుందంటే ఇంగిత జ్ఞానం పెరుగుతుంది. అప్పుడే జ్ఞానం మనకు అర్థమైనట్లు. ఇంగిత జ్ఞానం రానంత వరకు జ్ఞానం మనకు లేనట్లే. ఎంత గొప్పగైనా మనం వల్లించవచ్చు గాక, మనకు తెలిసిన జ్ఞానాన్ని ఎంత గొప్పగైనా మనం ఇతరులకి మన పాండిత్యాన్ని చూపించవచ్చు గాక, కానీ ఇంగిత జ్ఞానం రానంత వరకు నీకు ఏ జ్ఞానము లేనట్లే. కామన్ సెన్స్ అనేది లేనంత వరకు నీకు ఏ జ్ఞానము లేనట్లే. ఆ కామన్ సెన్స్ ఎప్పుడైతే మొదలయ్యిందో మనకి అక్కడ ఏమవుతుందంటే మొట్టమొదటిగా జరిగేది అందరినీ సరి సమానంగా చూస్తాం. ఒక తల్లిలాగా సందర్భానుసారము అక్కడ ఒకరిని మందలించవచ్చు, ఒకరిని తిట్టవచ్చు, ఒకరి మీద కోపాన్ని ప్రదర్శించవచ్చు, అన్ని జరుగుతాయి. ఏది జరగకుండా ఉండదు. సమయాన సందర్భంగా ఎవరి మీద ఎలాంటి ఆ యొక్క ఎమోషన్ ని ప్రదర్శించాలో అది ప్రదర్శిస్తాం ఖచ్చితంగా. కానీ ఆ కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందని లోపల ఆ సందర్భానికి ఎలా ఉండాలో అలాగుంటారు. ఆ సందర్భం తర్వాత ఆయన లోపల ఏమీ ఉండదు. అత్రిసారిని గమనిస్తే మనం ఎన్నో సందర్భాల్లో చూసుంటాం. ఏదన్నా ఒక కోపం వచ్చినప్పుడు, లేకపోతే ఒకరిని సరిచేయాలనుకున్నప్పుడు చాలా కోపాన్ని ప్రదర్శిస్తారు. ఆయన ఒక సందర్భంలో కొడతారు, కానీ ఇటు పక్కన తిరిగి పక్కన ఉన్న వ్యక్తితో నవ్వుతూ మాట్లాడతారు. ఆ తిట్టిన వ్యక్తినే, కొట్టిన వ్యక్తినే మళ్ళీ పిలిచి దగ్గరికి తీసి ఆయనకి దగ్గరుండి వడ్డిస్తారు, లేకపోతే నలుగురికి పరిచయం చేస్తారు. ఇట్లా ఎన్నో సందర్భాల్లో జరుగుతుంటుంది. అక్కడ ఆయన ఉద్దేశం ఏంటి? అక్కడ ఆయన్ని తక్కువ చేయడం కాదు, నలుగురిలో కొట్టడము, నలుగురిలో తిట్టడం ద్వారా ఆయన్ని తక్కువ చేయడం కాదు. ఒక గురువుగా ఆయనలో ఉన్న నెగిటివ్ తీసేసి ఆయన్ని సరి చేస్తారు. ఆ తర్వాత మరలా ప్రేమగా ఆయన్ని పలకరిస్తారు. ఎందుకంటే అది కామన్ సెన్స్. అందువల్ల పత్రిసారికి ఎన్నో సందర్భాల్లో అడిగినప్పుడు, ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక యాంకర్ అడిగారు, మీరు సరస్వతి పుత్రులు కదా, మీ నుండి ఏమి నేర్చుకోవాలంటే, నేను సరస్వతి పుత్రుని కాదు, ఏమి కాదు అని చెప్పారు. మరి మీ నుండి ఏమి నేర్చుకోవాలని అడిగితే కామన్ సెన్స్ అని చెప్పారు. నాకు కామన్ సెన్స్ ఉంది, ఎక్కడ ఎలా ఉండాలో తెలుసు నాకు, ఆ విధంగా నేను ఉంటాను అని చెప్పారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనకి జ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఇంగిత జ్ఞానం పెరుగుతుంది. ఆ ఇంగిత జ్ఞానం పెరగకపోతే ఏమవుతుందంటే, జ్ఞానం పెరిగిన కొద్దీ ఏదో తెలుగులో సాగుతున్నట్లు చదువుకోక ముందు కాకరకాయని, చదువుకున్న తర్వాత కీకరకాయ అన్నట్లు అయిపోతుంది. నాకేదో అంతా తెలిసిపోయింది, నేనేదో గొప్ప పండితుడిని అయిపోయాను, లేదా నేనేదో గొప్ప జ్ఞాని అయిపోయాను, గొప్ప ధ్యాని అయిపోయాను, నేను మీ అందరికంటే గొప్పగా తయారయ్యాను, చూడండి వారు ఎంత తెల్లగా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు. ఆ కాలభైరవుడికి ఒకసారి గట్టిగా క్లాప్ చేయండి, ఒకసారి చూపించండి సార్ వారిని. ఎస్, దత్తాత్రేయుడిని చూస్తున్నట్టు సార్ మీ పక్కన. కాబట్టి కామన్ సెన్స్ మై డియర్ ఫ్రెండ్. మనము ఒక వినాయకుడిని చూడండి, ఒక కుమారస్వామిని చూడండి, ఒక శివుడిని చూడండి, ఒక దుర్గా మాతను చూడండి, ఎవరిని చూసినా కూడా వారితో పాటు ఎవరుంటారు అంటే మూగజీవులే ఉంటాయి. అవి దైవ స్వరూపాలు. మనలో లేని దైవత్వం వాళ్ళలో ఉంటుంది. మనం దైవత్వాన్ని కోల్పోయి జీవిస్తున్నాము, వాళ్ళు దైవత్వంతో జీవిస్తుంటారు. అందువల్ల ఎక్కడ మనిషిని పూజించిన దాఖలాలు లేవు, కానీ ప్రతి మూగజీవిని కూడా పూజిస్తూ ఉంటారు. కాలభైరవ రూపంలోనో, గోమాత రూపంలోనో, వరాహ రూపంలోనో. ఇట్లా మనం చూస్తే అన్ని మూగజీవుల అవతారాల్లో కూడా దేవుడు భూమి మీదకి వచ్చాడు. మనిషి ఎక్కడ పూజించబడేది లేదు, కానీ అన్ని మూగజీవులకి పూజించబడడం ఉంది. కాబట్టి జ్ఞానం పెరిగిన వాళ్ళు మొట్టమొదటి చేసే పని ఏందయ్యా అంటే, మూగజీవుల్ని ప్రేమగా చూసుకుంటారు, మూగజీవుల్ని తగ్గించి మాట్లాడడం మానేస్తారు. రమణ మహర్షి
మనిషిలాగా. పత్రిసారి మూగజీవుల పట్ల ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు, ఎంత కరుణగా ఉండేవాళ్ళు. అసలు పత్రిసారి జీవితమే జన్మ తీసుకుందే మూగజీవుల కోసం, మనల్ని అద్భుతంగా తయారు చేయడం కోసం కాదు. మనల నుండి ఆ మూగజీవుల్ని సంరక్షించడానికే పత్రిసారు ఈ జన్మ తీసుకున్నారు. పత్రిసారి జన్మ లక్ష్యము ధ్యానం జగత్తు చేయడం కాదు, అందరికీ ధ్యానం చెప్పడం కాదు. అందరూ ధ్యానం చేయడం ద్వారా వాళ్ళని శాకాహారులుగా చేసి, అహింసావాదులుగా చేసి, ఈ భూమి మీద ఏ మూగజీవి కూడా హింసించబడకుండా ప్రతి జీవిని రక్షించడం కోసమే పత్రిసారి జన్మ తీసుకున్నారు. దానికోసం ధ్యానం అనేది కేవలం నిన్ను జ్ఞానిగా తీర్చిదిద్దడం కోసం కాదు, నిన్ను అహింసావాదిగా తీర్చిదిస్తూ ఆ యొక్క మూగజీవుల్ని సంరక్షించడానికే ఇదంతా చేశారు సారు. ఆ మూగజీవుల పట్ల అంత ప్రేమ. పత్రిసారి చాలా మంది చెప్తుంటారు, పత్రిసారి కంటే నేను చాలా ఇష్టం అని. ఎందుకు నువ్వు చాలా ఇష్టం అంటే, పత్రిసారికి నువ్వు ఒక కోడిని సంరక్షిస్తున్నావు కాబట్టి, ఒక మేకను సంరక్షిస్తున్నావు కాబట్టి నీకు ఇష్టం, నువ్వు ఇష్టం. నువ్వు ఆ కోడిని మేకను సంరక్షిస్తే నువ్వు ఇష్టం కాదు. అంటే పత్రిసారి నేను ఇష్టపడుతున్నారు అంటే కారణం ఏంటంటే, మనకి ఇష్టమైన వాటిని నువ్వు సంరక్షిస్తున్నావు కాబట్టి పత్రిసారికి నీకంటే ఆ కోడి ఇష్టం, ఆ మేక ఇష్టము, ఆ గుర్రం ఇష్టము, ఆ పంది ఇష్టము, అవే ఇష్టం పత్రిసారికి. వాటి మీద ఇష్టంతో పోల్చుకుంటే నీ మీద ఇష్టమే కాదు. ఆ మూగజీవులు అంటే పత్రిసారికి అంత ఇష్టం. వాటి కోసమే ఒక జన్మ తీసుకున్నారు సారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇది నాతో సహా ప్రతి ఒక్కరు ఒక పెరుగుతూ ఉండాలి మూగజీవుల పట్ల, వాటిని సంబోధించే వాటి పట్ల కూడా. ఎందుకంటే చిన్నప్పటి నుండి మనకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను కూడా మాట్లాడుతున్న సందర్భంలో వాటిని అంటున్నాను, అవేం వస్తువులు కాదు కదా, జీవులు. కానీ నాకు అలవాట్లో పొరపాటుగా నాకు కూడా వస్తుంది, ఎందుకంటే చిన్నప్పటి నుండి మనకి అలాగే నేర్పించారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా సరిచేసుకోవాలి ఆ విషయాల్ని, నాతో సహా. వాళ్ళని గౌరవించాలి, వారితో మనం ప్రేమగా ఉండగలగాలి, వారికి ఆలనా పాలన మనం చూడగలగాలి. నిన్న ఒక పోస్ట్ చదివాను, ఎక్కడో ఒక వీధిలో ఉన్న కుక్కలు కొన్ని ఎవరినో ఇబ్బంది పెట్టినాయని, హాని కలిగించినాయని కుక్కలన్నిటిని, ఆ యొక్క వీధిలో ఉన్న కుక్కలన్నిటిని చంపేయాలని చెప్పేసి ఒక ఏదో తీర్మానం చేశారు ఏదో అని చెప్పేసి విన్నాం. ఈ మధ్య కాలంలో అది నడుస్తుంది. కేవలం ఎక్కడో ఒక కుక్క వల్ల ఒక మనిషికి హాని జరిగిందని మరి కుక్కలన్నిటిని చంపేయాలని తీర్మానం చేస్తే, మరి మనుషుల వల్ల ఎన్ని జంతువులకు హాని జరుగుతుంది, ఎంతమంది మనుషులకు హాని జరుగుతుంది. మరి మనుషులందరినీ కూడా చంపేయాలా? ఏదో బిజినెస్ మ్యాన్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆ చేపలను పట్టుకుని మనం రకరకాల పేర్లు పెట్టుకుని తినేస్తుంటాము. ఒక చేప వచ్చి ఒక మనిషిని ఇట్లా కొరకంగాలే ఏదో 1, 2, 3 సినిమాలు తీసేస్తారని చెప్పేసి బిజినెస్ మ్యాన్ లో ఒక డైలాగ్ ఉంటది. మనం వాళ్ళని మనం ఏమైనా చేయొచ్చు, ఆ మూగజీవుల్ని, ఒక చేపను మనం ఏమైనా చేయొచ్చు, ఒక కోడిని మనం ఏమైనా చేయొచ్చు, ఒక మేకను మనం ఏమైనా చేయొచ్చు, ఒక కుక్కను మనం ఏమైనా చేయొచ్చు, ఒక ఆవును మనం ఏమైనా చేయొచ్చు. కానీ వాళ్ళు మనకి ఇంత హాని కలిగితే చాలు మనం చట్టాలు తీసుకొచ్చేస్తాం, లేకపోతే మనం తీర్మానాలు చేసేస్తాం. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ సృష్టి వినాశనానికి కారణం హింసే. ఒక జపాన్ లోనే ఇక్కడ ఒక సందర్భం జరిగింది. ఒకనొక సమయంలో పిచ్చుక ఆ పిచ్చుక ఎంత ఉంటుంది, ఒక చిన్న జీవి. ఆ పిచ్చుకలు ఒడ్లన్నీ తినేస్తున్నాయి, ఆ ధాన్యం పండుతున్న క్రమంలో ఒడ్లన్నీ తినేస్తున్నాయి. కాబట్టి మనకి ధాన్యం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ పిచ్చుకలన్నింటినీ చంపేస్తే ఎంతో ధాన్యం మిగులుతుంది అనే ఒక దరిద్రమైన ఆలోచనతో ఆ దేశంలో పిచ్చుకలన్నింటినీ చంపేదిచ్చారు. చంపేపించిన తర్వాత ఆ దేశంలో పిచ్చుక అనేది లేకుండా చేశారు. ఆ తర్వాత మరలా పంటలు పండించే సమయం వచ్చేయాలకి, ఆ పంటలు చేతికొచ్చే సమయం వచ్చేయాలకి మొత్తం మిడతలు వచ్చేసి పంటల్ని సర్వనాశనం చేసేసి ఆ దేశంలో కరువు వచ్చేసింది, పంట లేక. ఎందుకయ్యా అది జరిగింది అంటే, అంతకు ముందు ఆ పిసుక తింటున్న వడ్లనే చూశారు తప్పనిచ్చి ఆ పిసుక వల్ల వాళ్ళు తింటున్న వడ్లను చూడలేకపోయారు. వాళ్ళ నోటి దాకా ఆ యొక్క ధాన్యం వస్తుంది అంటే అది పిసుకులు పెట్టిన భిక్ష అని వాళ్ళు గమనించలేకపోయారు. ఎప్పుడైతే ఆ పిచుక లేని స్థితి వచ్చిందో అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓహో ఆ పిచుకలు కేవలం ధాన్యం తింటున్నాయి అనుకున్నాము, కానీ ఆ పిచుక ఉండడం వల్లే నేను ఆ ధాన్యాన్ని తింటున్నాను అనే విషయాన్ని ఎప్పుడైతే ఆ దేశం వాళ్ళు గుర్తించారో, ఇతర దేశాల నుండి పిచుకల్ని ఎగుమతి చేసుకోవడమే కాకుండా ఆ దేశంలో పిచుకని ఒక దేవుళ్లాగా కొలుస్తారు. కాబట్టి ఇక్కడ ఆ మూగజీవి యొక్క, ఒక పక్షి యొక్క విలువ, ఒక కుక్క యొక్క విలువ, ఒక ఆవు యొక్క విలువ, ఒక కోడి యొక్క విలువ, ఏదైనా కానీ ఈ జీవితంలో ఏదైనా సహజంగా అంతరించిపోయినప్పుడు దాని వల్ల ఎలాంటి నష్టము జరగదు. అసహజంగా ఒక జీవి అంతరించింది అంటే ఖచ్చితంగా దాని వల్ల ఈ యొక్క సృష్టి వినాశనం అనేది జరిగి తీరుతుంది. ఒక కుక్క అంతరించిపోయిందంటే కాలభైరుడుగా పూజిస్తాం మనం కుక్కని. అలాంటి కాలభైరుడు ఈ భూమి మీద మన ద్వారా అంతరించిపోయిందంటే అది సృష్టి వినాశనానికి కారణం. వాటిని మనం రక్షించుకోవాలి, వారిని సంరక్షించుకోవాలి మనం. ఈ రోజు మరి మనకి సురేఖ గారు చెప్పిన విధంగా మరి ఆ మూగజీవుల పట్ల ప్రేమతో కరుణతో ఉండాలి. వాళ్ళని రమణ మహర్షి సంబోధించిన విధంగా వారు అని సంబోధిద్దాం ఈ రోజు నుండి. మనకంటే ఎక్కువే తప్పించి మనకంటే ఏ మాత్రము తక్కువ కాదు వాళ్ళు. దేవుళ్ళందరూ కూడా ఇలా మనకి ఒక కాలభైరవుడి రూపంలోనే వస్తుంటారు. అందువల్లే ఒక షిరిడి సాయిబాబుని చూసినా, ఒక దత్తాత్రేయుడిని చూసినా చుట్టూ కాలభైరవులే ఉంటారు. మనం చేసే వికృత
చేష్టలే ఈ సృష్టిలో విపత్తు కారణాలు. ఈ సృష్టిలో ఒక జంతువు ద్వారానో ప్రకృతి ద్వారానో మనకి హాని జరుగుతుంది అంటే కారణము మనం చేసే వికృత చేష్టలే. మన ద్వారా జరుగుతున్న వికృత చేష్టలకి ప్రతిఫలాలు వారి ద్వారా అందుతూ ఉంటాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి విపత్తుకర పరిస్థితులు ఈ సృష్టిలో ఆగాలి అంటే నీ వికృత చేష్టలు ఆపాలి. అంతేగాని ఆ కుక్క ఎవరినో కరిచింది కాబట్టి కుక్కలు మొత్తం చంపేయండి, లేకపోతే ఇంకో చోట ఇంకోటి జరిగింది వారన్నిటిని చంపేయండి, ఇది కాదు ఆలోచించవలసింది. మనం మన ద్వారా జరుగుతున్న వికృతి చేష్టలను ఆపి మనం ఎప్పుడైతే ప్రేమగా ఉండగలుగుతామో, మనం ఎప్పుడైతే కరుణతో ఉండగలుగుతామో, మనం ఎప్పుడైతే అందరితో సరిసమానంగా జీవించగలుగుతామో అప్పుడు ఈ సృష్టిలో జరిగే ఈ యొక్క విపత్కర చర్యలన్నీ ఆగిపోతాయి. ఈ రోజున ఇన్ని రకరకాలు చూస్తున్నాం. రోజు ఎక్కడంటే అక్కడ వరదలు, ఎక్కడంటే అక్కడ ఊర్లు కొట్టుకుపోతున్నాయి. వీటన్నిటికీ కారణం ఎవరు అనుకున్నారు? ప్రకృతి ఎందుకు ప్రకోపించింది అనుకున్నారు? కారణం మనమే, మన చేష్టలే, మనం జీవించే విధానమే. ప్రకృతి పట్ల మనం సరికాని విధంగా ఉన్నాం కాబట్టి ప్రకృతి కూడా మన పట్ల సరికాని విధంగా ఉంటుంది. కాబట్టి ప్రకృతితో మమేకమై జీవించాలి. అందువల్లే పత్రిసారు 18 ఆదర్శ సూత్రాలు ఒకానొక ఆదర్శ సూత్రాలని ప్రకృతితో కలిసి జీవించాలి అని చెప్పడం జరిగింది. ఆ ఒక్క విషయాన్ని తెలుసుకుంటే చాలు, ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ సహజంగా వెళ్ళిపోతాయి. ఏ ప్రకృతి మన మీద ప్రకోపించదు, ఏ ప్రకృతి విలయ తాండవాలు చేయదు. ప్రకృతితో మమేకమై జీవించగలగాలి. ఒక మొక్కతో మనం సహజీవనం చేయాలి, ఒక మూగ జీవులతో మనం సహజీవనం చేయాలి. సహజీవనం అంటే అమ్మాయి అబ్బాయి చేసేది కాదు, అందరితో కలిసి సహజీవనం చేయాలి. మనము ఎప్పుడైతే ఆ సహజీవనం చేయగలుగుతామో, ఆ ప్రకృతితో, ఆ ప్రకృతిలో ఉన్న ఆ యొక్క జీవులన్నిటితో సహజీవనం చేయగలుగుతామో అప్పుడు ప్రకృతి మనకు అనుకూలంగా మారుతుంది. ఏదో మన సొత్తు అయినట్టు చెట్టు కనపడితే నరికేస్తాం, జంతువు కనపడితే చంపేస్తాం. ఎవరి సొత్తు అదంతా కూడా? నీకేం హక్కు ఉంది ఒక చెట్టు నరికేయడానికి, ఒక జంతువుకి హాని కలిగించడానికి? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ ఆనంద కలయికలో మనమందరము ఆనందంగా ఉండాలంటే ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న ఒక చెట్టు, పుట్ట, గుట్ట అన్ని కూడా ఆనందంగా ఉండాలి. అన్ని సకల జీవులు ఆనందంగా ఉన్నప్పుడే మనం ఆనంద కలయికలో ఉండగలుగుతాము. మన ద్వారా ఏ చిన్న హాని మన చుట్టూ ఉన్న ప్రపంచానికి కలిగినా కూడా మన జీవితంలో ఆనందం కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు నిరంతరము ఆనందంగా జీవించాలి అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏ ఒక్కరికి కూడా ఒక చిన్న హాని కూడా మన ద్వారా తలపెట్టకూడదు, మన ద్వారా జరగకూడదు. అప్పుడు మాత్రమే ఈ ఆనంద కలయికలాగా ఉంటుంది. మనం ఆనందంగా ఉండాలని చుట్టూ జీవుల్ని హింసిస్తూ ఉంటే మన జీవితంలో ఆనందం కాదు, విలయ తాండం ఉంటుంది. ఇక్కడ ఉన్న ఆనంద స్వరూపులందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.